యాక్ట్ న్యూస్ గోదావరి ఉప్పొంగుతోంది. యల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీరు పొంగి పొర్లుతోంది. ముంపు గ్రామాల్లో క్షణక్షణం టెన్షన్. ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీళ్లు నిల్వ చేయాలనేది ప్రభుత్వం టార్గెట్. కానీ పూర్తి పరిహారం అందేదాకా ఊళ్ళు ఖాళీ చేసేది లేదని చెప్తున్నారు ప్రజలు. దీంతో వరద పెరిగే కొద్దీ అందరి గుండెల్లో గుబులు. యల్లంపల్లి ముంపు గ్రామాల ప్రజలు ఊళ్లు ఖాళీ చేయాలంటూ అధికారులు ఆదేశాలు. కానీ చావరైనా చస్తాంగాని పరిహారం తేలేదాకా కదలబోమంటున్నారు ప్రజలు. వరద ముంచెత్తేలా ఉండడంతో ఒప్పించి మెప్పించి ప్రజలను తరలించడం అధికార యంత్రాంగం ముందున్న సవాల్. ఏళ్లుగా ఉంటున్న ఊరిని, జ్ఞాపకాల గూటిని వదిలేసి ఎక్కడికో వెళ్లేందుకు వారికి మనసొప్పటం లేదు. అందుకే వరద ముంచెత్తుతుందన్నా కదలడం లేదు. కేవలం ఆ పల్లెతో ఉన్న అనుబంధమనే కాదు, తమ భవిష్యత్తేంటో తేల్చకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోమనే మాట వారికి మింగుడు పట్టం లేదు. అందుకే వరద ప్రవాహంతో పరవళ్లు తొక్కుతున్న ప్రాజెక్టు పక్కనే ఉన్నా మొండికేసి అక్కడే ఉంటున్నారు. కొలతలేస్తున్నారు, లెక్కలు రాసుకుని పోతున్నారు. అధికారులు వస్తున్నారు, మేం చూసుకుంటామంటున్నారు. అయినా వారికి నమ్మకం కలగడం లేదు. అక్కడి నుంచి వెళ్లిపోయాక తమనెవరూ పట్టించుకోరనే భయం. యల్లంపల్లి నిండు కుండలా ఉంది. పైనుంచొచ్చే వరద ప్రవాహాన్ని బట్టి ఏ క్షణానైనా పొంగి పొర్లేలా ఉంది. దీంతో ముంపు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నా అక్కడి నుంచి కదలడం లేదు. ఈ ఏడాది యల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి సామర్థ్యంతో నీటి నిల్వ చేయాలనుకుంటోంది ప్రభుత్వం. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 142 మీటర్లుంది. ఈ ఏడాది 148 మీటర్ల వరకు నీటి నిల్వ చేయాలి అన్నది లక్ష్యం. ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం పెరుగుతూ ఉండడంతో వెంటనే ఖాళీ చేసి వెళ్లాలని ఇప్పటికే ముంపు గ్రామాలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ పరిహారం సంగతి తేలేదాకా ఎటూ కదలబోమని ప్రజలు భీష్మించి కూర్చున్నారు. వరద ముంచెత్తుతున్న ప్రమాదం పొంచి ఉన్న ముందు పరిహారం సంగతి ఏంటో తేల్చమంటున్నారు ముంపు గ్రామాల ప్రజలు. పరిహారం చెల్లిస్తేనే గ్రామాలు ఖాళీ చేస్తామంటున్నారు. కాగితాల్లో లెక్కలు కాదు, వాస్తవాల్ని పక్కాగా చూపించమంటున్నారు. దీంతో ముంపు గ్రామాల ప్రజలకి నచ్చజెప్పైనా సరే తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో యల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అటు కడెం ప్రాజెక్టు నుంచి గేట్లొదిరి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉండడంతో ప్రాజెక్టులో గోదావరి నీటి ప్రవాహం పెరిగింది. ఇప్పటికే నివాస ప్రాంతాల్ని వరద నీరు చుట్టుముడుతూ ఉండడంతో నిర్వాసిత గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రాజెక్టు నీటి మట్టం ఇంకాస్త పెరిగితే వరద ముంపు సమీప గ్రామాలను ముంచెత్తడం ఖాయం. యల్లంపల్లి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 21 టీఎంసీలు. ఏటా వర్షాకాలంలో 5 నుంచి 10 టీఎంసీల గోదావరి జలాలు వృధా అవుతుండటంతో ఈ ఏడాది ఎలాగైనా యల్లంపల్లిలో పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేయాలనుకుంటోంది సర్కార్. దీనికోసం ముంపు గ్రామాల ప్రజల్ని తరలించాలనుకుంటోంది. యల్లంపల్లి ప్రాజెక్టు కింద కొండపల్లి, పడ్తన్పల్లి, రావల్లి, గుళ్లకోట, చందనాపూర్, కర్ణమామిడి, గుడిపేట, నమ్నూర్, సూరారం గ్రామాలు ముంపును గురవుతాయి. తక్షణమే ముంపు గ్రామాల్ని ఖాళీ చేయాలని హుకుం జారీ చేసిన అధికారులు ఊళ్లలో పాఠశాలలు, గ్రామ పంచాయతీలకు నోటీసులు అంటించి వెళ్లారు. ఆటోలకు మైకులు కట్టుకుని ప్రచారం చేశారు. ముంపు గ్రామాల వైపు గోదావరి వరద పరుగులు పెడుతోంది. నీటి ప్రవాహం మరింత పెరిగితే మొదట మంచిర్యాల మండలంలోని కొండపల్లి, చందనాపూర్, కర్ణమామిడి గ్రామాలు పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని నివాస గృహాలకు 300 మీటర్ల దూరం వరకు వరద నీరు చేరింది. ఎప్పుడు ముంచేస్తుందో తెలియని ప్రాజెక్టు వరద ప్రవాహం, మరోవైపు పాములు తేళ్లతో సహవాసం, నరకాన్ని అనుభవిస్తూ కంటి మీద కునుకు లేకుండా కాలం గడుపుతున్నారు యల్లంపల్లి ముంపు గ్రామాల ప్రజలు. ఇక్కడి నుంచి కదిలితే బతుకులకు భరోసానే లేదనే భయం వారిది. 2006లో వేయింది, ఇంతవరకు మాకు ప్యాకేజీ రాలేదు సార్. ప్యాకేజీ రాకముందే మమ్మల్ని బొమ్మని మా ఆఫీసర్లు అందరూ మమ్మల్ని బయటికి పోవాలని మాకు రోజు నోటీసులు ఇస్తాను సార్. మమ్మల్ని బయటకు వెళ్ళాలంటారు. 50 ప్లాట్లు మాకు అవసరం ఉండగా 827 ప్లాట్లు అయినాయి సార్. అది ఇంకొక 250 మందికి తక్కువ ఉన్నాయి ప్లాట్లు. మీరు ఫోన్లోనే ఆ ప్లాట్లు పంచుతున్నాను అంటారు.
నిర్వాసితుల్ని తప్పుపట్టడానికేం లేదు. మంచి పునరావాసం కల్పించి భవిష్యత్పై భరోసా ఇస్తే సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయేవారే. పుష్కర కాలంగా పరిహారం వ్యవహారం నానుతూ ఉండడమే ఈ అనిశ్చితికి కారణమైంది. ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల సరిహద్దు మధ్య గోదావరి నదిపై సరిగ్గా 12 ఏళ్ల క్రితం అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పడుతూ లేస్తూ పూర్తయింది. వరద నీటితో ప్రాజెక్టు నిండుతుందన్న ఆనందాన్ని నిర్వాసితుల ఆవేదన ఆవిరి చేస్తోంది. $3,224 కోట్ల ఖర్చుతో 21 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఎల్లంపల్లి జలాశయానికి 62 గేట్లు అమర్చారు. ఈ ఏడాది 148 మీటర్ల దాకా నీటి నిల్వకు సిద్ధం కావడంతో జలాశయం కింద 9 గ్రామాలు ముంపు ముంగిట్లో ఉన్నాయి. ప్రాజెక్టు నిండితే సాగునీటితో పాటు తాగునీటి ఇబ్బందులు తీరతాయని సంబరపడాలో, ఇంకా ముంపు గ్రామాల బాధితులకు పునరావాసం కల్పించలేకపోయినందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి. ప్రాణాలు దక్కాలంటే పారిపోండహో అన్నట్లు ముంపు గ్రామాల్లో అధికార గణం ప్రచారం. ఆపద ముంచుకొస్తున్నా, ప్రమాదం పొంచి ఉన్నా ముంపు గ్రామాల ప్రజలు ఎందుకు కదలడం లేదో అర్థం చేసుకోలేకపోతున్నారు వారు. పోనీ నిర్వాసితులేమన్నా గొంతమ కోరికలు కోరుతున్నారా అంటే అది లేదు. పరిహారం విషయంలో ముంపు గ్రామాల్లోని సమన్యాయం జరగడం లేదు అన్నది బాధితుల వేదన. కొందరికిచ్చి కొందరికివ్వక, కొందరు అన్యమనస్కంగానే ఒప్పుకొని మరికొందరు కుదరదని ముంపు గ్రామాల్లో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని వెతకలేకపోయింది అధికార యంత్రాంగం. ప్రాజెక్టును ప్రారంభించి 12 ఏళ్లైనా పరిహారం విషయంలో స్పష్టత లేదు. కర్ణమామిడి గ్రామాన్ని చూస్తే ఇక్కడున్న 1000 మంది నిర్వాసితుల పునరావాసానికి ఇంకా పూర్తి స్థాయిలో భూమి సేకరించలేదు. 110 ఎకరాల భూమి అవసరమైతే 85 ఎకరాలనే సేకరించారు. చందనాపూర్లోనూ అదే పరిస్థితి. అక్కడి నిర్వాసితుల పునరావాసానికి కేటాయించిన భూమిపై వివాదం నడుస్తుండగా కొందరు ప్లాట్లు తీసుకున్నారు, మరికొందరు అవి తమకొద్దంటున్నారు. ప్యాకేజీకి నిర్వాసితుల్లో కొందరు ఒప్పుకుంటున్నా మరికొందరు నిరాకరిస్తూ ఉండడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. పుట్టిన ఊరును, తరతరాల అనుబంధమున్న నేలను వదులుకోవడమంటే కన్నతల్లిని వదిలి సుదూర తీరాలకు పోవడమే. అనివార్యమైన ఈ పరిస్థితే బాధితుల గుండెల్ని పిండేస్తోంటే, మరోవైపు పునరావాసంలోనూ ఎన్నో లొసుగులుండడం వారిని మరింత బాధిస్తోంది. పరిహారం చెల్లింపులోనూ అధికారులు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి. 5 ఏళ్లుగా అధికారులు అక్రమార్కులు కూడబలుకొని బినామీ పేర్లతో లక్షల పరిహారం సొమ్మును దిగమింగారని బాధితులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఈ ప్రక్రియలో అసలైన బాధితులకు అన్యాయం జరిగిందంటున్నారు. ఇప్పటిదాకా అధికారుల రికార్డుల్లో పరిహారం అందుకున్న వారి జాబితాపై విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకొస్తాయంటున్నారు ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులు. మేము వెళ్ళిపోము, ఎక్కడికి వెళ్ళిపోము. మాకు రావాల్సిన ప్యాకేజీ, మాకు ఇండ్లకి ఎంత ఇస్తారు? మాకు ఇక్కడ 752 ప్లాట్లు తయారైనాయి. మాకు 1050 ప్లాట్లు మా ఊరికి ఇవ్వాలి. మాకు ఓపెన్ ల్యాండ్ డబ్బులు రాలేదు. మాకు ఈ పాత జీవో అన్నారు, కొత్త జీవో ప్రకారం ఏ జీవో లేదు, ఏది లేదు, డబ్బులు లేదు. వాటికి నోటీస్ ఇచ్చారు. బ్రోకర్లతోని కుమ్మక్కై మమ్మల్ని ఇబ్బంది పెడతారు. పరిహారం కోసం అధికారులు నిర్వహించిన సర్వేలో కొందరి ఇళ్లు, పశువుల పాకలు లెక్కలోకి రాలేదు. తప్పిదాలను సరిచేసుకుని బాధితులందరికీ న్యాయం జరిగేలా పగడ్బందీగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేదే కాదు. కొండపల్లి గ్రామంలో 250 ఇళ్లు ముప్పును గురవుతున్నాయి. ఇక్కడి నిర్వాసితులు వద్దన్న చోటే అధికారులు 30 ఎకరాల్లో పునరావాసానికి ఏర్పాట్లు చేశారు. కొంతమంది ప్లాట్లు తీసుకోగా మరికొందరు 4.5 లక్షల ప్యాకేజీకి డిమాండ్ చేస్తూ ఉండడంతో అక్కడ ప్రతిష్టంభన. ప్రతి గ్రామంలో ఏదో అవరోధం. టోటల్ గా మాకు ఎకనామికల్ సర్వేలా ఎప్పుడైతే FRVL లోపల మటుకు తీసుకుంటామని చెప్పని ఇండ్లకు మొత్తం టోటల్ ఏంటంటే మాకు 1050 ప్లాట్లు టోటల్ కావాలి. 1050 ప్లాట్లలో టోటల్ మాకు చేసింది ఎంత తెలుసా? 800. ఆ 800 ఆర్డీఓ మేడం వీళ్ళందరూ జేసీ వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకున్నది ఏంటంటే 50 ప్లాట్లు, ఒక ఎకరానికి ఒక ప్లాట్ అనేది ఒక ఆజిపురోలు కెలాట్ చేసిండ్రు. అలా పోతుంటే మాకు 750 ప్లాట్లే ఉంటున్నాయి. 1050 ప్లాట్లలో మాకు ఇప్పటికి మాకు ప్లాట్లు సరిపోతలేదు. ప్యాకేజ్ ఇస్తామని చెప్పని ఒక జేసీ అంటే అయినా నిర్ణయం అనేది ఒకటి ఇంత అని చెప్పన్నాడు, కానీ అగ్రిపూర్వకంగా మాకు రాసి ఇవ్వలేదు. ఎల్లంపల్లికి వరద వచ్చి పడుతున్న సమయంలో 3 రోజుల క్రితం ఓ ముంపు గ్రామంలో హడావుడిగా అధికారులు పట్టాలు అందజేశారు. అవి కూడా అందరికీ అందకపోవడంతో నిర్వాసితుల్లో గందరగోళం. వెంటనే గ్రామాల్ని ఖాళీ చేస్తే తొందరలోనే అందరికీ పూర్తిస్థాయి పరిహారం, పునరావాసం కల్పిస్తామని అధికారులు నమ్మబలుకుతున్నా నిర్వాసితుల సందేహాలకు సమాధానాలు దొరకడం లేదు. ఇండ్లు పోయినాయి, ఇడుబాటు పోయింది, మాకు ఏం దిక్కు లేకుండా అయిపోయింది. మమ్మల్ని ఇలా ఆడియో సాబ్ వచ్చి మొన్న అక్కడ ప్లాట్లకు వచ్చి ప్లాట్లు కాలే, మాకు కరెంట్ లేదు, మాకు అక్కడ నీళ్లు లేవు, అక్కడ ఏది లేదు. కొందరికి ప్లాట్లు ఇచ్చినామని చెప్పి మమ్మల్ని 170 మందికి ప్లాట్లు ఇచ్చినాం, వెళ్ళిపోయి మిమ్మల్ని లేకపోతే పోలీసుల బట్టి దొబ్బుతాము, లేకపోతే మీరు అక్కడ పోయి ఆ గుట్ట మీద ఉండరు, మాకు అదే ఆ ముచ్చట చెప్పుకుంటా మమ్మల్ని బయటికి పొమ్మంటారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభిస్తే గాని అధికారులకు సహకరించేలా కనిపించడం లేదు.
వరద ముంచెత్తడానికి ముందే అధికార యంత్రాంగం ఈ దిశగా చొరవ చూపితేనే సమస్యకు సానుకూల పరిష్కారం.